यो नमः हरि ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतं वंदे गुरु परंपरां वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं या चंडी मधुकैटबाधिदलनी या माहिषोन्मालिनी या धूम्रेक्षण चंडमुंडमधनी या रक्तबीजासनी शक्ति शुंभ निशुंभ दैत्यदलनी या सिद्धिदात्री पर सा देवी नवकोटि मूर्ति सहिता मां पातु विश्वेश्वरी जय श्री भवानी భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. దేవి భాగవతంలో దేవి మహత్యంలో అనేక విషయాలు తెలుసుకుంటూ ఇవాళ చతుర్థ స్కందంలో కొంత అలాగే పంచమ స్కందంలో కొంత విషయాలని తెలుసుకున్నాం. చతుర్థ స్కందంలో రాక్షసులందరూ కూడా ఇంద్రుడి మీదకి స్వర్గలోకం మీదకి దండయాత్ర చేసినప్పుడు వాళ్ళ నుంచి రక్షణ పొందలేక అమ్మవారిని ప్రార్థిస్తాడు దేవేంద్రుడు. దాన్ని ఇంద్రకృత దేవీ స్తుతి అంటారు. దేవేంద్రుడు అమ్మవారిని ఏమని ప్రార్థించాడు అనేది మనం వాళ్ళు తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుడికి ప్రహ్లాదుడికి యుద్ధం వస్తుంది. రాక్షసుల బారి నుండి రక్షించమని ఇంద్రుడు పరాశక్తికి చేసినటువంటి స్తుతి, దాన్ని ఇంద్రకృత దేవీ స్తుతి అంటారు. దేవేంద్రుడు కూడా అమ్మవారిని స్తుతిస్తాడు. జయదేవి మహామాయే శూలధారిణి అంబికే శంఖ చక్ర గదా పద్మ ఖడ్గహస్తే అభయప్రదే అంటే ఇక్కడ 6 వస్తువులు చెప్తున్నాడు. జయదేవి మహామాయే, ఓ మహామాయ జయమునిచ్చే దేవి, శూలధారిణి అంబికే శంఖ చక్ర గదా పద్మ ఖడ్గహస్తే అభయప్రదే. ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్నది. ఇక్కడ ఒక చేతిలో శూలము, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మం, ఒక చేతిలో ఖడ్గం, మళ్ళీ అభయప్రదాత. ఒక చెయ్యి అభయమిస్తూ ఇంకొక చెయ్యి పాదాలు ఆశ్రయించమని చెప్పి వెంకటేశ్వర స్వామి మాదిరి గారు అంటే 2 చేతులతో అభయమిస్తున్నదేమో. మొత్తము అష్టభుజిగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అష్టభుజితో మొదలైతే ఈరోజు మన ఉపన్యాసం ముగించే లోపల అష్టాదశ భుజులోకి వెళ్తాం. అందుకని ఇక్కడ ఎత్తుకోగానే అమ్మవారు దేవేంద్రుడు అష్టభుజిగా వర్ణించాడు. ఇంకా అంటాడు, నమస్తే భువనేశాని శక్తి దర్శనాయకే దశతత్మాత్మికే మాతర్ మహాబిందు స్వరూపిణి మహాకుండలిని రూపే సచ్చిదానంద రూపిణి ప్రాణాగ్నిహోత్ర విద్యే తే నమో దీపశిఖాత్మికే పంచకోశాత్తరగతే పుచ్చ బ్రహ్మస్వరూపిణి ఆనందకలికే మాత సర్వ ఉపనిషత్ అర్చితే అని దేవేంద్రుడు ప్రహ్లాదుడితో యుద్ధంలో పరాజితుడు కాబోయే సమయంలో అమ్మవారి దేవేంద్రుడు ప్రార్థిస్తాడు. నమస్కారం అని చెప్పి అష్టభుజిగా చెప్తున్నాడు. ఇంకా దశ తత్వాత్మిక అంటాడు. అమ్మ నువ్వు దశ మహావిద్యలు నీకు వచ్చమ్మా, నువ్వు అంత గొప్పదాని అంటాడు. మళ్ళా పంచకోశే అన్ని 5 రకాల కోశాలు ఉంటాయట మానవుల్లో. దీంట్లో శ్రీ విద్యలో కూడా వస్తాయి అవి. ఈ పంచకోశాత్మకంగా అంటే ఆ విధంగా ఉంటుంది. దీంట్లో శ్రీ విద్యలో చెప్తాడు దశతత్వాత్మిక అనే దాంట్లో శ్రీ విద్య జ్యేష్ఠ రౌద్రి అంబిక వశ్యంతి ఇచ్ఛా జ్ఞాన క్రియ శాంత పరాశక్తి ఇట్లా దశశక్తుల గురించి చెప్పుకొస్తారు దాంట్లో. అట్లా అంతా ఉండాలమ్మా. అలాగే ఈ పంచకోశాలంటే 5 రకాల కోశాలు ఉంటాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోన్మయ కోశము, విజ్ఞాన కోశము, ఆనందమయ కోశము అని ప్రతి మనిషికి ప్రతి జీవుల్లో ఉంటాయి. శరీరం స్థూలంగా కనపడితే బాహ్యంగా దీన్ని అన్నమయ కోశం అంటారు. జీవశక్తులతో కూడిన దాన్ని ప్రాణమయ కోశం అంటాడు. మనస్సు మనోమయ కోశం అంటారు. బుద్ధి అనే దాన్ని విజ్ఞానమయ కోశము,
శ్రీ విద్య అనేది ఆనందమయ కోశం అని శ్రీ విద్య ఉపాసకులలో వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. అలాగే ఈ విధంగా ఇంద్రకృత దేవి స్థుతి జరుగుతుంటే ఇంకా త్రిమూర్తులు, దిక్పాలకులు, మహర్షులు కూడా నీ యొక్క మాట జవదాటిన వాళ్ళమ్మా, అటువంటి వాళ్ళే నీ ఆజ్ఞ మీరకుండా పనిచేస్తారు. నువ్వు చెప్తేనే వాళ్ళ యొక్క నడుస్తున్నది వాళ్ళ యొక్క శక్తి అంతా. ఇంకా నేను ఇంద్రుడు అంటాను, నాదేముంది అని చెప్పి అక్కడ నాలాంటి మందబుద్ధులకి అని వాడుకుంటాడు పదం. నేడు పల్లకీల్లో ఊరేగే వాళ్ళైతేనేమి, మరొక రాజాధికారాలు చేసేవాళ్ళు అందరికీ కూడా పూర్వజన్మలో ఎంత నీ మీద సేవ చేశారో వాళ్ళకి అని అనుకుంటూ నా సింహాసనానికి ముప్పు వచ్చేటట్టుందని ప్రార్థిస్తాడు. సింహవాహినిగా ఆమె దర్శనమిచ్చి ఆమె చూడగానే సింహకలన్నీ పారిపోతూ ఉంటాయి. ఆ సైన్యం అంతా పారిపోతూ ఉంటే ప్రహ్లాదులు కూడా కొంచెం భయపడి ఈ చండ మహాదేవిని ఆయన కూడా స్తోత్రం చేస్తాడు. ఈ చతుర్థ స్కందంలో ఇంద్రకృత దేవి స్థుతి ఉంటే పక్కనే ప్రహ్లాదకృత దేవి స్థుతి కూడా ఉంది. ఆయన అంటాడు, బాలసర్ప వదాభాతి యస్యాం సర్వచరాచరం సర్వాధిష్టాన రూపాయ తస్మై హ్రీ మూర్తి నమః. అమ్మా, గుణం పరంగా చూస్తే ఇంద్రుడు చంద్రుడు అంత గొప్పవాళ్ళేం కాదమ్మా. ఇంద్రుడి లోపాలు ఇంద్రుడి దగ్గర ఉన్నాయి, చంద్రుడి లోపాలు చంద్రుడి దగ్గర ఉన్నాయి. నీకు తెలియదా తల్లి, నా మనవడైనటువంటి బలిచక్రవర్తిని ఎంత మాయ చేసి రాజ్యం తీసేసుకున్నారో, అలాగే యాదృశ తాదృశ మాతస్తాస్తే దానవాకిల యతస్థం విశ్వజనని పురాణేషు ప్రకీర్తితాం. ఇంకా చెప్తున్నాడు, మా ఇద్దరిని సమానంగా చూడవలసిన రాక్షసులని దేవతల్ని కూడా సమానంగా చూసి, ఎందుకంటే మేమంతా ఒకే తండ్రి పిల్లలం, వారసులం, దితి వారసులు, అదితి వారసులు. కాబట్టి సోదరుల లెక్కలో ఉండేవాళ్ళు మా అందరికీ కూడా ఇలా నీ మాయతో కలహం సృష్టించి ఆడుకోవడం నీ క్రీడే తల్లి. మమ్మల్ని సమానంగా చూడవలసినటువంటి భాగ్యము నీకుంది, బాధ్యత కూడా ఉంది. ఇలా మాలో భేదం పెట్టి ఎందుకు ఆనందిస్తున్నావు అమ్మా? ఇది నీకు ఒక క్రీడే కానీ నిజంగా అన్నదమ్ముల్లో వైరం ఉంటుందా అని ప్రహ్లాదుడు అమాయకంగా అమ్మవారిని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఈ ప్రహ్లాదుని యొక్క ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి జగదంబ, నీవు దానవులంతా పాతాళానికి వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు, స్వేచ్ఛగా విహరించండి, మీ మీదికి ఎవరు రారు, మీకు కూడా ఒక మంచి రోజు వస్తుంది, ఆ రోజు వచ్చే వరకు వేచి చూడండి, వేచి ఉండండి అని ఆమె ఆజ్ఞ ఇస్తే, ఆమె ఆజ్ఞని ఇంకా తప్పలేనిది కాబట్టి వాళ్ళు పాతాళానికి వెళ్తారు, ఇంద్రుడి రాజ్యం నిలుస్తుంది. ఇంకా అదే చతుర్థ స్కందంలో భూమి మీద భారం పెరిగిపోతుంది. భూదేవి పోయి అమ్మవారితో మొరపెట్టుకుంటుంది, ఈ అమ్మాయి భూభారం పెరిగిపోయింది, చాలామంది రాజులందరూ రాక్షసాంశలో ఉన్నారు. ఉదాహరణకి కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, నరకుడు, అలాగే ఇంకా ఈ ఎంతోమంది అలాంటి వాళ్ళందరి యొక్క మాదిరిగా ఉండి పాపుల భారం పెరిగిపోతున్నది. భూమాత వేడుకుంటుంది. అప్పుడు దుష్ట శిక్షణ కోసరంగా జగన్మాత ఒక వ్యూహం చెప్తుంది. ముందు భూమాత వెళ్ళి విష్ణువుని అడిగితే, నేను స్వతంత్రుణ్ణి కాను, అమ్మ ఏం చెప్తే చేసేవాడినే, బ్రహ్మ తిరిగిపోతే బ్రహ్మ, శివుడు, విష్ణువు అందరూ అట్లే అంటారు. చివరికి మళ్ళీ అందరూ కలిసి అమ్మను ప్రార్థిస్తే, నేను పరతంత్రుణ్ణమ్మ, భూదేవికి చెప్తాడు, పరాశక్తి అధీనంలోనే మేము త్రిమూర్తులము కార్యనిర్వహణ చేస్తుంటాం. ఆ దేవదేవి పరాత్పరి జగజ్జనని ప్రార్థించని చెప్తే, అప్పుడు జగన్మాత దుష్ట శిక్షణకై వీళ్ళ ప్రార్థన విని ఒక వ్యూహం తెలుపుతుంది. మీరందరూ కూడా మీ అంశాలతో భూమి మీద అవతరించండి, నేను మీకు దానికి తగినటువంటి శక్తిని నేను అందిస్తాను అని చెప్తుంది. నేను గోకులంలో యశోద కూతురుగా మాయగా జన్మిస్తాను, విష్ణు అంశలో వసుదేవుడికి పుత్రుడుగా
విష్ణువు జన్మిస్తాడు. ఆదిశేషు రోహిణి గర్భంలో ఇంకొక పుత్రుడుగా జన్మిస్తాడు. ఇంద్రాంశలో అర్జునుడు జన్మించి ఈ కృష్ణ బలరాములు చాలా వరకు వీళ్ళందరినీ దునుమాడుతారు. అలాగే అర్జునుడు ఇంద్రాంశంలో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో చాలామంది అక్షౌహిణుల సైన్యాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న విషయం, జరాసంధుడు 17 మార్లు కృష్ణుడి మీదకి దండెత్తి వస్తుంటే కృష్ణుడు ఆయన బంధించేదిను బలరాముడితో చెప్పి అన్నయ్య అతను వదిలే అంటుంటాడు. ఎందుకు వదలమంటాడో ఎందుకు బంధిస్తాడో అర్థం కాక ఒకరోజు ఉండబట్టలేక బలరాముడు కృష్ణుడిని అడుగుతాడు, ఏందయ్యా బంధించడం ఏంటి వదలడం ఏంటి, ఒకసారి చంపేస్తే పడదంటే వీడిని వదిలేసే వరకు పోయి ఇంకో 100 మందిని పిలుచుకొస్తాడు, వాళ్ళని చంపుతాం, మళ్ళా వదిలితే మళ్ళీ ఇంకో 100 మందిని పిలుచు, అట్లా దేశంలో ఉన్న పాపులందరినీ తోలుకొస్తాడు నా దగ్గరికి. నేను వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ వాళ్ళందరినీ నేను కొట్టాలంటే సమయం కదా, అందుకని ఈ దుష్టుడిని వదులుతూ ఉంటే ఒక్కొక్కరు వస్తూ ఉంటారు, హుమ్మకుమ్మకపోతూ ఉంటారని చెప్తాడు కృష్ణుడు బలరాముడితో సూక్ష్మం. ఆ విధంగా ఇక్కడ అమ్మ కూడా చెప్పింది అన్నమాట. వాళ్ళిద్దరూ చాలా వరకు జన నష్టాన్ని పాపుల భారాన్ని తగ్గిస్తారు. మిగిలినంతా కూడా కురుక్షేత్ర యుద్ధంలో నా సంకల్పంతో కృష్ణార్జునులు దాన్ని చేస్తారు కాబట్టి భారం తగ్గుతుంది అని అంటుంది. అదేవిధంగా అప్పుడు ధరాదేవి స్థిరాదేవిగా మారుతుందని చెప్తుంది. ఆమె యొక్క భారం తగ్గిపోయి చక్కగా ఉంటుందని చక్కటి వాక్యాలతో మన వ్యాసుల వారు చెప్పుకున్నారు. మీరంతా నిమిత్త మాత్రులే, ఈ దేవతలందరూ అంటుంది, మీరంతా కేవలం నిమిత్త మాత్రులే, స్వశక్తితో నేనే ఈ కార్యక్రమాలంతా నిర్వర్తిస్తాను, భూభారాన్ని తగ్గిస్తాను. కొంతకాలం పాపులు ఉంటారు, ఉండని, కాబట్టి మీరు మీ అంశాలతో గోకులంలో జన్మించండి అని ఈ దుష్ట శిక్షణకు ఒక వ్యూహాన్ని పన్ని తర్వాత కృష్ణ జననం, అలా కంసవధ, జరాసంధవధ, ఇవన్నీ భారతంలో విషయాలు అవన్నీ జరుగుతుంది. ఇంకా అహంకారమే అసలైన బంధనం అని చెప్పి అమ్మవారు చెప్తుంది ఒక చోట. త్రిమూర్తులైనా కూడా వాళ్ళందరూ కూడా అహంకారం ఉంటేనే వాళ్ళు ఆ పని చేయగలరు అంటుంది. నేను చేయగలను అనేటటువంటి నమ్మకం ఉండడమే ఆయన అహంకారంగా ప్రతిక్షేపించింది. ఆత్మవిశ్వాసం అతనిలో ఉందంటే కొద్దిగా అది కూడా ఒక అహంకారం అంటుంది. అలాగే రుద్రుడు కూడా, బ్రహ్మ కూడా సంకల్పంలో నేను సృష్టించగలను. కాబట్టి త్రిమూర్తులకైనా ఈ అహంకారం అనేటటువంటిది బంధనము. ఈ బంధనాల్లో ఉండిన దానివల్ల ఏమవుతున్నది, త్రిమూర్తులైనా స్వేచ్ఛ లేకుండా వాళ్ళు నిరంతరం ఈ అనేక రూపాల్లో వెళుతూ బంధం ఉంటే బాధలు ఎక్కువ. కాబట్టి వీళ్ళు బంధం వాటితో వ్యామోహాలతో మళ్ళా అనేక అవతారాలు దాలుస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏ బంధం లేకపోతే ఎన్నో అవతారాలు ఎత్తక్కర్లేదు అని అంటుంది. ఇక అటువంటిప్పుడు మానవుల గతి చెప్పలేం కదా. కనుక అహంకారానికి మానవుల్లో మూల కారణం ధనము, గృహము, ఇంకా ఇల్లాలు, సోదరులు, కుటుంబము, ఆస్తులు, ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా ఏవి బంధనాలు కావు. వ్యామోహితులైతే అహంకారంలో ఉంటుంది. కనుక వ్యామోహాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఒకచోట అహంకారమే అసలైన బంధం కాబట్టి వ్యామోహాన్ని ఉంచుకోకూడదు. ప్రాణికోటికి అలా అహంకారాన్ని నేరుగా అమ్మవారి మీద మమకారంగా మలుచుకోమంటుంది. తర్వాత మరొక సందర్భంలో కూడా ఓంకారంలో మహేశ్వరి అనేటటువంటి ఒక అంశం చాలా బాగా చెప్పారు. దాన్ని వ్యాసుల వారు ఓంకారం అంటే ఆ ఊ మా అనేటటువంటి 3 శబ్దముల కలయిక ఓం అని అంటారు. ఆ ఊ మా ఈ 3 కలిస్తే ఒక్కసారిగా ఉచ్చరిస్తే ఓం అనేటటువంటిది వస్తుంది. ఈ అకారం అనేటటువంటిది బ్రహ్మస్వరూపము అని చెప్తుంది. అకారం అనేది బ్రహ్మస్వరూపము, ఉకారం అనేది హరిస్వరూపము, మకారం అనేది రుద్రస్వరూపము. కాబట్టి ఓం అనేటటువంటిది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమే ఓం అనేది. అందుకనే చాలా వరకు ఓం అనే మాట మనం అనుకుంటే అందరి దేవతల్ని ఓం అని అనుకుంటే అందరి దేవతలు దాంట్లో వస్తారు. ఈ ముగ్గురితో పాటు అర్ధమాత్ర ఉంది. ఓం అనేది ఇట్లా రాసిన తర్వాత ఇట్లా ఉంటుంది, చిన్న అర్ధమాత్ర, అది అమ్మవారంట. ఆ ఊమ ఓం అనేటటువంటి సాంస్క్రిట్లో కనుక ఓం అనే దాన్ని చూస్తే ఇట్లా అచ్చు, హిందీ అచ్చు మాదిరిగా
ఆ మాదిరిగా ఉండి ఇట్లా ఓం అంటారు, ఒక అర్ధమాత్ర ఉంటుంది, అది అమ్మవారు అంటారు. కాబట్టి బ్రహ్మ విష్ణు శివ రూపము ప్లస్ పరాశక్తి రూపమే ఓం అనేటటువంటిది. కనుక ఓం అనేటువంటి అందుకనే ప్రతి మంత్రం ముందు కూడా ఓం అనమంటారు. కానీ మనం హడావుల్లో వరుసగా అష్టోత్తరం చదివేస్తాం. ఓం అనేది మొదట్లో అంటాం, ఓపికగా మొదలు పెడతాం. తర్వాత మధ్యలో ఓం ఎక్కడో పోతుంది, నమః ఎక్కడో పోతుంది, చివరికి అక్షరాలే మిగులుతాయి. చివరికి అదేంటంటే తల లేకుండా తోక లేకుండా పూర్తి అవుతుంది. కాబట్టి 10 నామాలు చెప్పిన ఓం అని మొదలుపెట్టి నమః దాకా చెప్తే దాంట్లో జీవం ఉంటుంది. లేకపోతే తల ఉండదు, ఓం పోతే నమః పోతే తోక ఉండదు, తల తోక లేకుండా పూజ చేసినట్టు అవుతుంది, ఫలితం ఉండదు అని ఇక్కడ అమ్మవారే చెప్పారు. కనుక ఓం అనేటటువంటి దాంట్లో అంత గొప్ప పదం ఉంది. అందుకే మన యొక్క పురాణాల్లో హిందువుల్లో ఓం అనేటటువంటి దానికి అంత గొప్ప శక్తి ఇచ్చింది. అనుకోకుండా ఏదో పాత ఉంగరం ఒకటి ఉంటే ఏం చేయమంటామని ఎప్పుడో ఒక 40 ఏళ్ళ నాడు అడిగితే ఓం చేసేవయ్యా అన్న. నాకు తెలియదు అసలు ఓంలో అంత శక్తి ఉందని. అది నా ఉంగరంలో ఓం ఉంటుంది, నాకు తెలియకుండానే నాకు చెప్పే శక్తి అమ్మవారు ఇచ్చిందంటే ఓ 50 ఏళ్ళ నాడు ఇది పెట్టుకున్న ఓం అనేట్టు నాకు తెలియకుండానే. అట్లా ఎన్నో వృత్తిరీత్యా ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని ముందుకు పోతున్నామంటే ఉంగరమేమో మనకు తెలియదు. ఓం అనేటటువంటిది నిత్యం చేతిలోనే ఉంటుంది, అమ్మవారిని అనుకుంటూ ఉంటాం. కనుక కాబట్టి దీంట్లో చెప్తున్నాడు, అకారో భగవాన్ బ్రహ్మ వికార సాగ్ధర్హరి స్వయం మకారో భగవాన్ రుద్రో అర్ధమాత్ర మహేశ్వరి అని దీంట్లో వ్యాసుల వారు చెప్తున్నారు. కనుక ఈ అమ్మవారి ఓంకారం అనేటట్టు గుర్తుపెట్టుకుంటే ఓం అని మనం అంటే ఒకేసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారిని తలుచుకున్నట్టు. ఇంకేం వల్ల ఓం అని అనుకుంటున్నా చాలు, ఇంకేం పర్లేదు. ఎన్నో గొప్పవి చదవకుండా కూడా ఆ 3 మాత్రలు అనుకుంటే కూడా ఓం అనేటటువంటిది ఒక్కసారిగా నలుగురిని మనం పూజించినట్టు అవుతుంది. కాబట్టి ఇక మీట పూజలో ఓం మర్చిపోవద్దు, చివర నమః మర్చిపోకండి. చాలామంది పూజలు కూడా వేగంలో మొదట్లో మొదలు పెడతారు, తర్వాత ఏదో పడుతుంది, ఎక్కడెక్కడో పదాలు కొన్ని చోట్ల మిగిలిస్తూ కూడా ఉంటారు. అది కొంచెం గమనించుకోండి. ఇంకా తర్వాతది ఈరోజు విషయంలో అమ్మవారి యొక్క మహిషాసుర మర్దని విషయాన్ని మనం తీసుకుంటున్నాం. ఇది కూడా 5వ స్కందంలో చాలా గొప్పగా చెప్తున్నారు మహిషాసుర మర్దని. ఇవి ఒక రాజుల కథ నుంచి తర్వాత భక్తుడు, తర్వాత అది వస్తుంది. ఒకప్పుడు మహిషుడు అనే రాక్షసుడు మేరు పర్వతం మీద శిఖరం మీద వేలాది సంవత్సరాలు బ్రహ్మకోసరంగా తపస్సు చేశాడు. అనేక సంవత్సరాలు అడిగాడు, నాకు అమరత్వం ఏం వరం కావాలని బ్రహ్మ ప్రత్యక్షం అడిగితే నాకు అమరత్వం కావాలి, ఇంకేమొద్దు అన్నాడు. అమరత్వం అంటే మళ్ళీ ఏంటంటే నాకు మరణం లేకుండా వరం ఏమన్నా, ఎప్పటికీ నేను ఇట్లే ఉండాలి. బ్రహ్మ అప్పుడు ఓ దైత్య వీర ఏంటయ్యారు, ఉత్పన్నశ్చ ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ. నిన్న భగవద్గీతలో అనుకున్నాం, అమ్మవారు చెప్పింది. దీన్ని ఇంకొక రకంగా బ్రహ్మ చెప్తున్నాడు. ఉత్పన్నస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ సర్వదా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాం కిల. ఈ ఇలలో ఈ అందరికీ పుట్టిన వాళ్ళందరూ కూడా గిట్టక తప్పదయ్యా, గిట్టిన ప్రతిదీ మళ్ళీ పుట్టక తప్పదు. ఈ జనన మరణాలకు ఒక వలయం లాంటిది. సకల కోటి ప్రాణులకి, సకల ప్రాణికోటికి కూడా ఇది ఒక నియమం, పుట్టుట గిట్టుడని. అది తప్ప ఇంకేమైనా అడగమను. ఇదేందో మళ్ళీ మొండి పట్టు పడితే లేదు, అది తప్ప ఇంకేదైనా అడగమంటే అప్పుడు ఇంకా అంటాడు బ్రహ్మదేవుడు చెప్తాడు, మహాసముద్రాలకు మహాపర్వతాలకు ఇటువంటి వాటికి కూడా సైతం ఎప్పుడో ఒకనాడు వినాశనం ఉంటుంది. ఈ సృష్టిలో ఏది శాశ్వతమైనది లేదు అంటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పర్వతం ఎక్కున్నావు, ఈ పర్వతం కూడా కొన్నాళ్ళకి హిమఖండం ఇదైతే కలుగుతుంది, మంచుకొండ లేక మరొకటైతే ఉత్పాతాలప్పుడు నాశనం అవుతుంది, రూపురేఖలు మారిపోతాయి. మనం చూస్తుంటాం కదా భూఖండాలు అవి ఇవి. అప్పుడప్పుడు ఇంట్లో ప్లేట్లెట్స్ కింద ప్లేట్లు కరిగి అవి ఇవి చలనాలు జరిగి కొన్ని చోట్ల విడిపోతున్నాయి కూడా. కాబట్టి మహాసముద్రాలకైనా మహాపర్వతాలకైనా ఎప్పటికైనా ఒకనాటికి వినాశనం తప్పదయ్యా. కాబట్టి నీ కోరిక అనేది ప్రకృతి విరుద్ధంగా అడుగుతున్నావు.
కాబట్టి మరణం అనేది దానికి ఒక భాగాన్ని అవకాశాన్ని మరణం అని దాన్ని వదిలేసి ఇంకేదైనా అడగమంటాడు. అట్టయితే నాకు ఆడవాళ్ళు ఏమున్నాయో వాళ్ళకి అసలు ఏమీ బలం లేదు, ఏం లేదు, అబలాలు. కాబట్టి వాళ్ళు నన్నేం చేయలేరు. కాబట్టి పురుషుల చేత నాకు చావు లేకుండా వరవేమో. సరే మంచిది అన్నాడు. తలాస్తోని ఆయన వెళ్ళిపోయినాడు. ఒక వరగర్వంతో విపరీతంగా విరవీగి మొత్తం లోకాలన్నింటినీ ఇంకంతేగాని రాక్షసుడికి వరాలు వస్తే వాడి ఇష్టారాజ్యంగా అదేవిధంగా అంటే ఇక్కడ ఆడది స్త్రీ నన్నేం చేయలేదని అహంకరించాడు. అహంకారానికి శిక్ష ఉంటుందని అమ్మవారు చివరిలో చెప్తుంది. కనుక అబలలు నన్నేం చేయలేరంటారు. కానీ ఆయనకు తెలియదు అసలు పరమేశ్వరే మహాశక్తి, పరాశక్తి. అందరూ ప్రతి మహిళ కూడా పరాశక్తి యొక్క స్వరూపాలే. అందుకని వాళ్ళందరి శక్తి, స్త్రీ శక్తి ముందు ఏ శక్తి ఆగదని కవులు కూడా చమత్కరించున్నారు. కనుక అబలాలు నన్ను ఏం చెప్పలేదు. కాబట్టి నాకు అబలు తప్ప ఇంకెవరి చేత పురుషుల చేత మరణం లేకుండా వరవిమ్మంటాడు. సరే ఇంకా మహిషాసుర నీకు పురుషుల చేత తప్ప నీకు మృత్యువు రాదు. కనుక ఎప్పటికైనా ఒకనాటికి నీకు ఒక స్త్రీ చేతిలోనే మరణం ఉంది అని చెప్తే అదేముందిలే ఎవరో ఆడవాళ్ళు నన్ను చెప్పేది ఏంటి అసలు, నేను అదేం కాదు అని చెప్పి ఆయన వాళ్ళ రాజధాని అయినటువంటి పాతాళ నగరానికి వెళ్తాడు. అయితే ఈ మహిషుడు ఎవరు అని మళ్ళీ ఈ వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదంతా కూడా వ్యాసుల వారు జనమేజయునికి చెప్తున్నటువంటి కథావృత్తాంతంలో భాగంగా మళ్ళీ జనమేజయ ఎవడే మహిషుడు అంటున్నావు, వీడెవడు అంటున్నావు, అసలు ఆ మహిషుడు ఎవడు, వాడి వంశం ఏమిటి అని అడిగితే వారి గురించి ఒక చరిత్ర కొంచెం చెప్తాడు. ఈ దానవులకి మూల పురుషుడి పేరు ధనువు అట. ధనువు. ఈ ధనువు అనేవాడి వంశం నుంచి దానవులు వచ్చారంటాడు మూల పురుషుడు ఒక ఆయన. అతనికి రంభుడు కరంభుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ రంభుడు అనేవాడు తపస్సు చేస్తున్న ఇద్దరు వాళ్ళకి ఏంటంటే దానవులైనా తపస్సు మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. నేరుగా వాళ్ళు తపస్సు మొదలుపెట్టారు. ఈ రంభుడు ఒక చోట నీళ్లలో మునిగి పూర్తిగా నీళ్లలో మునిగి తపస్సు చేస్తున్నాడు. పంచనదం అనే చోట ఆ రంభుడు అనేవాడు. ఇతను కరంభుడు అనేవాడు ఏం చేస్తున్నాడు, సాల వృక్షాన్ని పైకెక్కి చెట్టెక్కి కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడికి భయం పట్టుకుంది. వీడోడు నీడలు తపస్సు చేస్తున్నాడు, వీడోడు చెట్టెక్కాడు, నాకేమైనా ఇష్టం పెడుతున్నారని ఇంద్రుడికి మొదటి నుంచి భయం వేసి మారు వేషంలో ఒక మొసలిగా మారి నీళ్ళల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి అతన్ని లాగి చంపేస్తాడు. అది సోదరుడైనటువంటి కరంభుడికి తెలుస్తుంది. ఇంద్రుడు చంపకుండా ఉంటే అసలు పగలే రావు. కానీ ఇంద్రుడు అతన్ని చంపి చెప్పడికి సోదరుడైన కరంభుడికి కోపం ఎక్కువైపోయి ఈ లాభం లేదు, నీవు తపస్సు చేసినా ఏం లేదు, నేను ఇంకా ఇంద్రుడి చేతిలో మావాడు చచ్చిపోయినాడు, నేను కూడా చచ్చిపోతానేమో అని ఆత్మహత్యకి ప్రయత్నం చేస్తాడు. వీడు పగ తెచ్చుకోకుండా కొంచెం సాత్యగుణంతో ఆత్మహత్యకి ప్రయత్నం చేస్తే అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అయ్యా ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అంటే, అట్టయితే ఇంద్రుడిని జయించగలిగే వీరుని నాకు పుత్రుడుగా ఇవ్వు అని చెప్పాడు ఈ కరంభుడు అనేవాడు అగ్నితో. సో అగ్నిదేవుడు అలాగే అన్నాడు. ఇవంతా కూడా మహిషాసురుడి యొక్క జన్మకి ప్రేరణ వస్తున్న అమ్మవారి ప్రేరణతోనే అగ్నిదేవుడు ఆ విధంగానే ఆ తలాస్తను వరమిస్తే త్రిలోక విజేత అయినటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు. అయితే నీవు వెళ్ళేటప్పుడు ఏ స్త్రీ నీ మనసుని రంజింపజేస్తుందో ఆ స్త్రీ ద్వారా వచ్చే సంతానమే త్రిలోక అధిపతి అవుతాడు అంటాడు. వీడు వస్తూ ఉంటే అడవిలో ఒక మహిషం కనపడుతుంది, బర్రెని చూడగానే వీడి మనసు తెలిసేటప్పటికి ఆ మహిషానికి ఈ కలంబుడికి జన్మించిన వాడు ఈ మహిషాసురుడు. కానీ ఈ మహిషాసురుడు ఆ మహిషి గర్భంలో ఉన్నప్పుడు వేరే ఏదో తనుకుంటూ ఉంటే ఆ పరిగెత్తిపోతుంది ఆ గేదె. వీడు కూడా రక్షించడానికి పరిగెత్తిపోవడంలో అక్కడ పోట్లాట్లో ఈ కరంబుడు చనిపోతాడు. తన భర్త అయినటువంటి కరంబుడు చనిపోయినాడని అగ్ని ప్రవేశం చేయబోతుంది ఆ మహిషి. చూడండి అక్కడ ఏదైనా భర్త అనే భావన జీవుల్లో కూడా ఉందని చెప్పడం, అది వచ్చేసి అగ్ని ప్రవేశం చేయబోతుంటే వెంటనే ఆ అగ్నిలో నుంచి, ఎందుకంటే అగ్నిదేవుడు వరం ఉంది కాబట్టి ఈ మహిషి పోయి కాలుతూ ఉంటే అగ్నిదేవుళ్ళ నుంచి వీడు పుట్టుకొస్తాడు మహిషాసురుడు.
అసురుడు, తండ్రి అసురుడు, తల్లి ఏమో గేదె మహిషి. ఈ రెండింటిలో అగ్నిలోంచి పుట్టినవాడు చాలా ప్రతాపంతో వస్తాడు మహిషాసురుడు. సరే, ఈ విధంగా ఈ మహిషాసురుడు ఏర్పడిన తర్వాత అదే శివుడు బ్రహ్మకోసరంగా కైలాస చక్రం మీద తపస్సు చేసి వరాలు పొంది మరణం లేదంటే స్త్రీ చేతిలో మరణం అని అనుకున్నాం కదా, అట్లా వచ్చాడయ్యా వీడు. చాలా మొండివాడు వీడు, చాలా అందరినీ ఏదో అప్పుడు నేరుగా విజృంభించి దేవతల్ని, మానవుల్ని, సాధువుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వరదర్పితుడు కాబట్టి అనేక రకాలుగా జగత్తునంతా కూడా ఇబ్బంది పెడతాడు. విజృంభించి ఈ భూపాలులందరినీ సామంతులుగా చేసుకుంటాడు. ఇంకా ఇతనికి దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా భయంకరమైన రాక్షసులే. సేనాధిపతి చుచ్చురుడు అనే ఒక రాక్షసుడు, కోశాధిపతి తాముడు అనే వాడు ఒక దుర్మార్గుడు, ఇంకా దండనాయకులు అసిలోమ, బిడాల, భాస్కల, త్రినేత్ర, కాలబంధు అందరూ కూడా ఇంచుమించు బీడిఏ అంశాల్లాగానే ఉంటారు అందరూ. అటువంటి దుర్మార్గులను పెట్టి దండన చేస్తూ వాడు ఇష్టారాజ్యంగా చేస్తాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు, సాత్వికులందరినీ, యజ్ఞాలు చేసేవాళ్ళందరినీ వశపరుచుకొని నన్నే మీరు పూజించాలని చెప్తాడు. యజ్ఞాల్లో భాగస్వామ్యం నాకు ఇంద్రుడికి ఇవ్వకండి, నాకు ఇవ్వండి అని. ఇంకా స్వర్గం మీద దృష్టి పడింది. భూమి అంతా కూడా ఆ విధంగా చేసుకొని స్వర్గాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాడు. సరే, ఈ దేవతలతో జరిగిన భీకర యుద్ధంలో ఎందుకని 3 లోకాలు జయించగలిగే పుత్రుడు కావాలని అగ్నిని అడిగాడు కదా, అందుకని ఇతను దెబ్బకి అందరూ కూడా వెళ్ళిపోతారు. ఈ మనుషుడు దేవతలందరూ జయించిన తర్వాత శివకేశవులు కూడా అప్పుడు దేవతలు పోయి శంకర ఈ పరిస్థితి అంటే శంకరుడు మనుషుడి మీదకి యుద్ధానికి పోతే, ఎందుకంటే వాడి పురుషుడి చేతిలో మరణం లేదు కాబట్టి శివుడు పోరాడు అలసిపోయి మానుకుంటాడు. బ్రహ్మ దాని గురించి వెళ్ళాడు. విష్ణువు దగ్గరికి పోతే విష్ణువు కూడా చాలా కాలం పోరాడి చేస్తారు కానీ విజయం సాధించారు. ఎందుకని అమ్మవారు ఇచ్చినట్టు అది అతనికి బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. వాళ్ళంతా అంటారు, ఏమయ్యా బ్రహ్మ నువ్వు ఇట్లాంటి మాటలు చేస్తావు, వాడికి ఎందుకు పురుషుడి చేతిలో చావు లేకుండా వరం ఇచ్చావు, చివరికి ఏంది వాడు మమ్మల్ని కూడా నిలేస్తున్నాడు కానీ మాతో ఓడిపోవటం లేదు, మమ్మల్ని ఓడించడం లేదు, కానీ మమ్మల్ని అట్టుకట్టేస్తున్నాడు అనేటటువంటిది. అప్పుడు స్వర్గం మీదకి పోయి దాడి చేసి స్వర్గాన్ని వశపరుచుకుంటే ఇంద్రుడు పారిపోతాడు. ఉచ్చరేశ్వరం అంటే ఇంద్రుడి కులము ఐరావతాన్ని కూడా తీసుకొని వచ్చుకుంటాడు. ఇంకా సూర్యరాజ్యాన్ని మొత్తం తన చేతుల్లోకి తీసుకొని అందరూ పోయి విష్ణువు దగ్గరికి పోయి మళ్ళీ ఏంటి ఇది పరిస్థితి, వీటి నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి సమస్యతో ఉంటారు. బ్రహ్మ శంకరుడు దగ్గరికి పోతాడు. శంకరుడు బ్రహ్మ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరి దగ్గరికి దేవతలు వస్తారు. కూర్చొని అందరూ కూడా సమాలోచనలు చేస్తూ ఉంటారు, ఏ విధంగా దీని నుంచి బయటపడాలి. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు, వీడికి బ్రహ్మ ఇచ్చిన వరం ఉండే పురుషుడి చేతిలో, కాబట్టి ఎవరు స్త్రీ, ఎవరు బాయ్ ఇతరులతో పోరాడేంతటి స్త్రీ ఎవరున్నారు అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ విష్ణువు సమాలోచనలు చేస్తున్నప్పుడు మన అందరం కలిసి ఒక స్త్రీమూర్తిని ఏర్పరచుకోగలిగితే, ఆమెకు మనందరి శక్తులు ఇవ్వగలిగితే ఆమె పోయి అతన్ని నిర్జిస్తుంది. అది ఆలోచన అంటే చర్చల మదనంలో అక్కడ ఆలోచన దొరికింది. సాగర మదనంలో అమృతం దొరికినట్టుగా చర్చల మదనంలో వీళ్ళకి సమాధానం దొరికింది. సరే, ఒక శ్రీమూర్తిని ఎట్లా ఆవిర్భావం చేయాలా, ఎవరా శ్రీమూర్తి, వీళ్ళకి కూడా ఆలోచన రాలే. పరాత్పరుడు అనేది కానీ వీళ్ళకేం రాలేదు ఆలోచన. అయితే ఒక శ్రీమూర్తి కావాలి, ఎవరా శ్రీమూర్తి, అందరూ మళ్ళీ చర్చించుకుంటూ ఉంటారు. ఆమె ఎట్లా ఉండాలి, ఆమెకు అన్ని శక్తులు ఉండాలి, సుసంపన్నురాలై ఉండాలి. అలాగే ఈయన యొక్క విష్ణుమూర్తి యొక్క ఆలోచనకు అందరూ కూడా సరేనని, మనకందరికీ మించిన దేవుడు అమ్మలగన్న అమ్మ ఉంది పరాత్పరి, ఆమెని కనుక మనం ప్రార్థిస్తే తప్పనిసరిగా మనకు ఆమె అండగాస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆమెను ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి ఉపాయానికి అందరూ కూడా సంతోషించి ఆమెను ప్రార్థిస్తే ఆమె అప్పుడేంటంటే బ్రహ్మ నాలో నుంచి ఒక శక్తిని ఇస్తానని బ్రహ్మ
తన యొక్క ముఖం నుంచి ఒక తేజస్సుని బయటకు పంపిస్తాడు. బ్రహ్మ ముఖం నుండి వచ్చే తేజస్సు ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. అది రజోగుణం. బ్రహ్మలో నుంచి ఆ రజోగుణం బయటకు వచ్చి ఒక రాజసంగా ఒక తేజస్సు వస్తుంది. శంకరుడి శరీరం నుండి భీకరంగా ఒక తెల్లని రంగులో ఉన్నటువంటి భీకరంగా ఒక తేజస్సు వస్తుంది. ఇది తమోగుణం. శంకరంలో నుంచి తమోగుణం బయటకు వస్తుంది, బ్రహ్మలో నుంచి రజోగుణం. ఇంకా విష్ణువు శరీరం నుంచి నీలం రంగు కాంతి ఒకటి బయటకు వచ్చి, అయితే ఆ కాంతి లాగానే చల్లగా ఉంటుంది, సత్వగుణం. కాబట్టి బ్రహ్మ మహేశ్వర విష్ణుల్లో ఈ తేజోగుణము అంటే సత్వగుణము, తమోగుణము, ఈ సత్వగుణం, రజోగుణము, తమోగుణము, సత్వ, ఈ 3 త్రిగుణాలు కలిసి ఒక మూర్తిగా రావడానికి ప్రయత్నం. 3 కలిసి ఒక రూపంగా కనిపిస్తుంది, కానీ రూపం రాదు అప్పటికే. వీళ్ళందరూ ఇచ్చారు కదా అని ఇంద్రుడు కూడా తన శరీరం నుంచి విచిత్రమైన వర్ణాన్ని బయటికి పంపిస్తాడు. యముడు కూడా తన శరీరం యొక్క తేజో రూపాన్ని బయటికి పంపిస్తాడు. అగ్ని శిఖల్ని పంపిస్తాడు ఎర్రని రంగుతో. కుబేరుడు తన శరీరం నుంచి ఒక తేజస్సుని బయటకు పంపిస్తాడు. అంటే అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు కూడా. అలాగే వరుణుడు, సకల దేవతలు వాళ్ళ తేజోరాశిని అంతా బయటకు పంపిస్తుంటారు. వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేటట్టుగా ఈ సంభ్రమ ఆశ్చర్యాలతో సకల దేవతల యొక్క తేజోరాశి ఒక రూపుదిద్దుకొని ఒక స్త్రీమూర్తిగా కనిపిస్తుంది. వారికి పెద్ద ఆకారం, హిమాలయాల ఎత్తుగా ఉందంటారు. అంత పెద్ద శ్రీమూర్తి నేరుగా వాళ్ళ ముందు ఆకారం దాలుస్తుంది. త్రిగుణాత్మక స్త్రీ రూపం అది. ముఖ్యంగా సత్వ రజస్తమో గుణాలు. అందరి దేవతల్లో కూడా ఒకరు సత్వగుణం ఉంటే ఒకరి రజోగుణం, ఒకరు తమో గుణం. కాబట్టి ఎవరికైనా మానవుల్లో అయినా దేవతల్లో ఈ 3 గుణాలు మించి ఉండదు. ఉండేవి ఆ 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు. అందరి దేవతా శక్తి నుంచి ఈ 3 గుణాల కలయికతో ఒక చక్కని మూర్తి ఏర్పడుతుంది. త్రిగుణాత్మకత ఉన్నటువంటి స్త్రీమూర్తి, సౌందర్య రాశి, సకల దేవత శరీరములో నుంచి సముద్భూత. ఈమెకి 18 చేతులతో కనపడతాయి. ఇంకా అన్ని రకాల వర్ణాలు, ఎందుకంటే తేజోవర్ణం, వెండిలాగా శంకరుని వర్ణం, అలాగే విష్ణువులాగా నీలవర్ణం. కాబట్టి ఈ 3 రంగులు కలిసి త్రివర్ణంగా ఉన్నటువంటి విశ్వమోహిని వాళ్ళ ముందు తెలుస్తుంది. తెల్లని ముఖంగా ఉంటుంది, నల్లని కన్నులు. అమ్మవారిని వర్ణిస్తుంటారు. తెల్లని ముఖము, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురుటాకులు వంటి అరచేతులు. చాలా లేత చిగురుటాకులు ఎట్టుంటాయో పట్టుకుంటే అంత సున్నితంగా ఉన్నాయి చేతులు. దివ్యాభరణాలు ఉన్నాయి. అప్పటికే ఆ రూపం వచ్చేటప్పటికే ఉన్నట్టుండి వీళ్ళు చూస్తున్నంతసేపట్లోనే ఆ 18 భుజాలు, 18 భుజాలు కాస్త సహస్ర బాగులుగా మారిపోయింది. 1000 చేతులతో సహస్రభుజిగా మారింది. ఆవిర్భవించింది మహా తేజస్విరైన అమ్మవారు. ఎవరికోసరంగా? మహిషాసుర సంహారానికై అందరి దేవతల ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఒక రూపం. వీళ్ళు అనుకోవాలి, అమ్మవారిని అనుకోవాలి. ఎవరైనా సరే ఆమెను రక్షించి వాడిని చంపే నిర్జించేవాడు కావాలని అనుకొని అమ్మ అనుకుంటూ వేస్తుంటే వచ్చిందంతా కూడా పరమేశ్వరి రూపం వచ్చింది. శ్వేతానన, కృష్ణనేత్ర, సంరక్తాధర పల్లవ, తామ్రపాణి, తలాకాంత, దివ్యభూషణ భూషిత, 18 భుజాదేవి, సహస్రభుజమండిత, సంభూత సురనాశాయ తేజోరాశి సముద్భవ అని శ్లోకంలో వర్ణించున్నాడు. ఈ విధంగా తెల్లని ముఖము, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురుటాకుల వంటి అరచేతులతో దివ్య ఆభరణభూషితమైనటువంటి ఈమె రూపం వచ్చింది. ఆవిర్భవించడం అనడం తప్పు, కానీ ఉద్భవించింది కూడా కరెక్ట్ కాదు. ఆమె ఆవిర్భవించిన లేకుంటే కదా. ఆమె నిత్య సత్య ఎప్పుడూ ఉంది, నిజంగా ఉంది. కాబట్టి నిత్య సత్య ఆమె ఏదో రకరకాలుగా అన్ని రూపాల్లో ఉన్నా అలా గుట్టగా వచ్చింది, కానీ పుట్టింది వల్లేదు, ఆవిర్భవించి అనకూడదు. నిజంగా ఉంది. మనమే పోతూ వస్తూ ఉంటాం. అనేక అవతారాలు విష్ణుమూర్తి ఎత్తాడు, అనేక ఇవి కల్పాల్లో బ్రహ్మలు మారుతున్నారు. కాబట్టి ఆమె నిరంతరం ఉంది, నిత్య సత్య అయినటువంటి ఆమె ఉద్భవించింది అనే దానికంటే మనకు దృశ్యమైనది చెప్పమని అంటారు దీంట్లో. అట్లా ఆవిర్భవించింది అనే దానికంటే దృశ్యమైనది
అనేటటువంటి. అదే కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని గ్రామంలో చెప్తుంటారు సార్ కూడా చిన్నప్పుడు. అవి ఆల్రెడీ ఉంది, కవర్ అది డిస్కవర్ చేశారు అన్నట్టుగా ఇక్కడ అమ్మవారు ఉంది, అంతటా ఉంది. ముందే చెప్పింది కదా, అంతటా ఉన్నాను, అన్నిటా ఉన్నాను, అంతా నేనే, నీలో ఉన్నాను, అన్నిట్లో ఉన్నానని చెప్తుంది. కాబట్టి అది ఉంది, ఇక్కడ దృశ్యమైంది. ఈ విధంగా అందరి మనసులు ఒకే గుట్టగా, అంటే మనం అందరూ కూడా ఒక్కోసారి ఈ బ్రహ్మకుమారేశ్వర వాళ్ళు కూడా ఒకే ప్రపంచం మొత్తంగా ఒకే ఒక సమయంలో ఒకేసారి ప్రేయర్ చేయమంటారు. ప్రపంచం అంతా కూడా ఒకే ఒక్కసారి. ఎందుకంటే అందరూ అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన యొక్క తరంగాలన్నీ కూడా ప్రపంచం అంతా ఒక్కటేసారిగా ధన్యత పొంది ఒక విచిత్రమైన ధన్యతను తరంగాలు ఇస్తాయి అనేటటువంటి వాళ్ళ యొక్క అది. అదే వీళ్ళు కూడా మహమ్మదీయులు కూడా 5 సార్లు వాళ్ళ సమయాల్లో అందరూ ఎక్కడ ఉన్నా తూర్పు వైపుకి, అంటే మక్కా వైపుకి తిరిగి ప్రార్థన చేస్తారు. ఇది కూడా ఒకేసారి చేసిన ప్రార్థనలో నేరుగా అన్నీ ఇలా వచ్చి పిరమిడ్గా చేస్తాయని ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. అలాగే వీళ్ళు కూడా అందరూ దేవతలు తమ మనస్సునంతా ఎవరో ఒక శ్రీమూర్తి రావాలా, కాపాడాలి, అమ్మ రావాలి, కాపాడాలి అనేటువంటి భావంలో వదిలేటప్పుడు అన్నీ కలిసి ఒక గొప్ప రూపంగా వచ్చింది. అప్పుడు ఇంకా ఎవరెవరు ఏ ఏ భాగాల్లో ఉన్నారని మనకి శంకరుడు ముఖ పద్మంగా మారాడు తెల్లటి మొహంలో. యముడు ఆమె యొక్క జుట్టుగా వచ్చాడు, నల్లని పురులు. అగ్ని త్రినేత్రియాలు 3 కళ్ళ రూపంలో అగ్ని వచ్చాడు. వాయువు చెవులుగా వచ్చాడు. కుబేరుడు నాసికైనాడు. దక్షుడు దంతాలుగా మారాడు. అరుణుడు కింది పదవి. కార్తికేయుడు పై పదవి. విష్ణువు ఆమె భుజాలుగా వచ్చాడు. చంద్రుడు వక్షస్థలంగా వచ్చాడు. ఇంద్రుడు మధ్యభాగం శరీరం. వరుణుడు కాళ్ళు. ఈ విధంగా శుభాకార స్వరూప సుస్వర అయినటువంటి స్త్రీమూర్తి ద్యోతకమైంది. దేవతలంతా సంబరపడి మహిషుడు ఆయుష్ తీరిందని సంబరపడ్డ కనపడంగానే వచ్చింది మనకు మంచి అదృష్టం, అమ్మవారు వచ్చారు, వాడు అయిపోయినాడు అని చెప్పి అనుకున్నారు. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి గారు చెప్తారు, అమ్మవారు వచ్చింది సరే, అందరూ వాళ్ళ వాళ్ళ శక్తులను కూడా ఆమెకి అప్పచెప్పండి, ఆయుధాలు ఇవ్వండి. విష్ణుమూర్తి చెప్పగానే అందరూ ఒక్కొక్కరు అప్పుడు ఏంటంటే క్షీరసాగరం దివ్య అస్త్రాలు, హారాలు, చూడమణి హారాలు, ఇంకా కుండలాలు, కడియాలన్నీ ఇస్తారు ఆమెకి. విశ్వకర్మ రత్నభూషితమైనటువంటి కేయూర కంకణాలు ఇస్తాడు విశ్వకర్మ. ఈ త్వష్ట అనేటటువంటి ఈ దేవశిల్పి సుస్వర నూపురాలు అవి పెట్టుకోగానే గల్లు గల్లున్నట్టుగా ఉంటుంటాయి. మహాసముద్రుడు కంఠాభరణాన్ని ఇస్తాడు, ఉంగరాలు ఇస్తాడు. వరుణుడు వాడనటువంటి వైజయంతి మాలని ఆమెకు వేస్తాడు. హిమవంతుడు బంగారు కాంతులుతున్నటువంటి ఒక సింహాన్ని, మంచి వర్ణం కలిగిన మంచి సింహాన్ని ఆమెకు వాహనంగా ఇస్తాడు. అందుకని సింహవాహిని అంటారు ఆమెని. సర్వాలంకార భూషిత అయినటువంటి సింహవాహిని ఆ కూర్చోగానే అన్ని రకాల ఆభరణాలు పెట్టుకొని, ఇంకా శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి మరొక భాగాన్ని ఆమెకి చక్రాన్ని అందిస్తాడు. శంకరుడు త్రిశూలం నుంచి ఆమెకు త్రిశూలాన్ని ఇస్తాడు. అంటే అన్ని రకాల ఆయుధాలతో అన్ని చేతులు ఉన్నాయి కదా, అందుకని అష్టాదశ భుజేకి ముందు ఆ విధంగా 18 రకాలైనటువంటి ఆయుధాలు ఆమెకి ఇస్తాడు. వరుణుడు శంఖాన్ని ఇస్తాడు, పాశాన్ని ఇస్తాడు. అగ్నిదేవుడు శతగ్నిని ఒక దాన్ని తయారు చేసి ఆమెకు అందిస్తాడు. అలాగే వాయుదేవుడు దివ్యమైనటువంటి ధనస్సుని, బాణ తూణీరాలను ఇస్తాడు. దేవేంద్రుడు వజ్రాయుధంలో నుంచి ఒక అంశాన్ని తీసుకుని ఒక చేతికి అట్లాంటి వజ్రాయుధాన్ని ఇస్తాడు. దాంతోపాటు ఒక దివ్యమైనటువంటి గంటను కూడా బహుకరిస్తాడు. యముడు కాలదండాన్ని ఇస్తాడు. బ్రహ్మ గంగాజలాన్ని కలిగినటువంటి కమండలం ఒకటి ఇస్తాడు. అలాగే కాలుడు ఖడ్గాన్ని, డాలుని ఇస్తాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలి. అంటే ఈ మహిషాసుర మర్దన్ యొక్క చేతిలో ఏమేమి ఉన్నాయో చెప్పేస్తున్నారు వరుసగా. కుబేరుడు సుర అమృతాన్ని పోసినటువంటి ఒక పాత్రని ఇస్తాడు. త్వష్ట చిరు గంటలు ఇస్తాడు. అలాగే కౌముది అనేటువంటి గదరిస్తాడు. సూర్యుడు తేజస్సునిస్తాడు. ఈ విధంగా దేవతలు అన్నీ ఇచ్చేటప్పటికి చేతి నిండాపటికి ఎన్ని ఉన్నాయో ఆయుధాలు మొదటి నుంచి చూసుకుంటే ఒక గుర్తుగా
సుదర్శన చేయండి, దివ్యాస్త్రాలు, అలాగే వైజయంతి మాలిక, వాడిపోయినట్టు సింహం వాహనం, సుదర్శన చక్రం, త్రిశూలం, శంఖం, దివ్య ధనుస్సులు, వజ్రాయుధం, కాలదండం, ఖడ్గం, గండ్రగొడ్డలి, ఇంకా గద, ఇన్ని ఉన్నాయి ఆమె చేతులు. మనం అందుకనే మహిషాసుర మర్దని యొక్క చిత్రం ఇక్కడ చూస్తే ఇవన్నీ నిజంగా వేషాలు లేదో తెలియదు, కానీ ఆమెలో ఇవి ఉన్నాయని దేవి భాగవతంలో స్పష్టంగా వ్యాసుల వారు చెప్తున్నారు. అప్పుడు అందరూ దేవతలు గారు ఆమెని నమ శివాయ కళ్యాణై శాంతై పుష్పై నమో నమ, భగవత్యై నమో దేవి రుద్రాణై సతతం నమ, కాళరాత్రై తదాంబాయ ఇంద్రాణై నమో నమ, సిద్ధ్యై బుద్ధై తదా వృద్ధై వైష్ణవ్యై నమో నమ. ఇట్లా అందరూ కూడా ఆమెని ప్రార్థిస్తూ ఉంటారు. అయ్యా అంతా నువ్వే ఉన్నావమ్మా, నువ్వు తప్పక రక్షించమని చెప్పి ఆమె అందరూ ముక్త కంఠంతో ప్రార్థిస్తే ఆమె సరే నేను మీకు అండగా నిలుస్తానని చెప్పి ఆమెని విడతలుగా ఇద్దరిని ముగ్గురిని అమ్మవారి మీదకి ఇద్దరిని పంపిస్తాడు. ఆమె నన్ను గురించి అనుకోండి, నేను మీకు రక్షిస్తాను, కనుక మీరు ఏది అడిగినా ఇష్టంగా చేసి పెడతాను, అయితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, కాబట్టి అప్పుడు నన్ను తలవండి, స్మరించండి, నేను మీ ఆపదల్ని తొలగిస్తానని దేవతలకు అందరికీ మహిషాసుర మర్దనిగా అమ్మవారు ఇచ్చినటువంటి మాట. కాబట్టి దేవతలకే కాదు, భక్తితో పిలిస్తే ఎవరైనా పలుకుతుంది, పిలిస్తే పలుకుతా అంటుంది అమ్మ. కనుక అందరూ కూడా ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. మనసులో తలుచుకోండి, ఏ పని చేస్తున్నా ఆ విషయాన్ని అనుకుంటూ ముందుకెళ్ళండి. అమ్మవారు అన్నింటా మీకు రక్షగా ఉంటుంది, ఎందుకంటే అమ్మ కాబట్టి రక్షిస్తుంది. కనుక మీరందరికీ కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని అనుకుంటూ దీంట్లో ధ్యానించేటప్పుడు ఎలా చేయాలి అని దానికి చిన్న ఒక మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి బుద్ధాం అనేటటువంటి ఒక చోట స్వామీజీ ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు లేరు, ఆయన ఉండేవాడు, శ్రీరామచరణ్ యోగి. ఆయన చెప్పినటువంటిది ఆయన శిష్యులు కొందరు విని నాకు చెప్పారు. నేను అది బాగుంది, ఆచరణకు యోగ్యమైనటువంటిది, మీకు ఆ చిన్న అది ఎంత 5 నిమిషాలు కూడా పట్టదు ఆ ఎపిసోడ్. రామచరణ్ స్వామి అనే బుద్ధాం అనే చోట, అది కృష్ణా జిల్లా దగ్గర, గుంటూరు దగ్గర, మొత్తానికి సముద్ర తీరంలో ఉంది బుద్ధాం అని. అక్కడ గొప్ప మందిరం కట్టాడు ఆయన, రామభక్తుడు. రాముల వారు ఆంజనేయ స్వామి ఆయనకు పిలిస్తే పలుకుతారు. అటువంటి చోట ఆయన రోజు ఏం చేసేవాడంటే అక్కడికి వచ్చే దేవాలయానికి వచ్చే వాళ్ళందరికీ తలా ఒక పిడికెడు బియ్యం ఇచ్చేవాడు. మీరు నామని చెప్తూ ఒక్కొక్క బియ్యం గింజని ఏరండి, పిడికెడు బియ్యం ఇచ్చేవాడు. నామకు ఏరేసి ప్రతి రామ 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 అంటూ గింజ ఏరుతూ ఉండేది, ఆ పక్కన పెట్టేది. ఇట్లా అందరి చేత నామ జపం చేస్తూ ఏరినటువంటి ఆ ధాన్యపు గింజల్ని ఒక చోట పెట్టి ప్రసాదంగా తయారు చేసి అందరికీ ప్రసాదం పంచేవాడు. దానివల్ల ఏంటంటే ప్రతి గింజలో కూడా రామనామం పలికింది, అది ఆ ప్రసాదం వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని చెప్తూ ఆయన వచ్చిన శిష్యులకు కూడా అది చెప్పేవాడు. మీరు ఇంట్లో ఏ పని చేస్తున్నా మీకు తోచిన దైవాన్ని పని చేస్తూ అనుకోండి, బియ్యం కడిగేటప్పుడు అనుకోండి, కూరలు తరిగేటప్పుడు అనుకోండి, లేక మరొకటి పుస్తక పఠనంలో ఎక్కడో చోట ఇవి చేస్తూ, అయితే మీరు కూడా రోజు ఒక చెంచా బియ్యం తీసుకొని రామ 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 అంటూ, లేకుంటే మీకు తోచిన దైవాన్ని అనుకుంటూ పక్కన పెట్టండి. వీటన్నిటినీ కూడా ఏదో ఒక రోజు, వారానికి ఒక రోజు, లేకపోతే నెలకు ఒక రోజు అన్నీ పోగేసి ఒక పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచండి, అది మంచిది అని చెప్పి ఆ విధంగా ఆయన చేశాడు, చేయించాడు. ఇప్పటికీ కూడా బుద్ధాంలో అదే పనిగా జరుగుతున్నది. అది వాళ్ళు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి గారిని ఒంగోలులో నెల్లూరులో పనిచేసి రిటైర్ అయ్యాక ఉన్నాడు, ఆయన చెప్పాడు. ఆయన వాళ్ళకి నేరుగా శిష్యులు, అక్కడ నిత్యం కూడా జరుగుతున్నది అనేటటువంటిది. కాబట్టి మీకు కూడా ఆ ఆలోచనని ఉంచుతున్నాను. ఏదో ఒక విధంగా మీరు కూడా మీరు చేసే పనిలో దైవం ఎన్నో పనులు చేస్తున్నారు, దాంతో కూడా ఇది కూడా చేసి అది అందరికీ వినియోగపరిచితే మనం చెప్పినట్టు నామ జపం ద్వారా అది ఆ శక్తి ఆ గింజలోకి పోతుంది, దాని ద్వారా తీసుకున్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. అలాగే ఎందుకంటే శక్తి ఎందుకు పోతుందంటే మనం పెట్టే భోజనం మంచి మనసుతో పెడితే అది మంచిగా పరిణమిస్తుంది.
మనసులో ఏదో పెట్టుకొని మనం ప్రసాదం వినియోగం చేస్తే అది మరో రకంగా వస్తుందనే దానికి ఒకసారి ఒక గృహిణి ఇంటికి ఒక సాధువు వస్తాడు. అడిగితే భోజనం పెడుతుంది ఆమె. పెడితే అక్కడ వెండి పాత్ర ఉంటే ఆ పాత్రను తీసుకొని వెళ్ళిపోతాడు. అదెందుకంటే అతనిలో భోజనం తీసుకోగానే ఆ వడ్డించినటువంటి ఆ స్త్రీ యొక్క లక్షణమో లేకుంటే ఆ ఇంటి లక్షణమో వీటికి చొరబడి సాధువైనప్పటికీ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అది ఆ పాత్ర పట్టుకెళ్ళిపోతాడు. తేలిగా తిరుగుతూ ఉంటాడు. ఆహారం ఉన్నంతసేపు అది అట్లే ఉంటుంది, జీర్ణం అయిపోతుంది కొంతసేపటికి ఆహారం. తర్వాత ఏంటంటే తిరిగి ఆహారం జీర్ణం అయిన తర్వాత అరే నేను దొంగతనం చేసేది తెచ్చి అమ్మ నీ చేతితో ఎవరికి సాధువులకు మటుకు అన్నం పెట్టద్దు అని చెప్పేసిపోతాడు. అందుకని మనం మంచి మనసుతో గనక తయారు చేస్తే అది చక్కగా ఉంటుంది. ఎవరి మీదనో కక్షతోనో మరొకరితో చేస్తే అది ఇబ్బంది పడుతుంది అనేదానికి కనుక ఈ స్వామి రామచరణ్ గారు అది ఆయన వెళ్ళిపోయి కూడా దాదాపు ఒక 3 దశాబ్దాలు దాటింది. కానీ ఇప్పటికీ కూడా బుద్ధాంలో అలాగా నడుస్తున్నది. అది నేను చాలామందికి చెప్పాను, మా విద్యార్థులకు కూడా వాళ్ళు మంచి ఆలోచన అన్నారు. కనుక అది కూడా మీరు చేస్తే సంతోషపడతాం. ఎందుకంటే మహిళా శక్తికి ముందు ఏ శక్తి నిలవదు. ఎందుకంటే అందరికంటే శక్తి మనం అంతా అమ్మవారి గురించి చెప్తున్నాం కాబట్టి శక్తినిచ్చేది ఆమె. మనకు శక్తి తగ్గినా అమ్మవారే తగ్గింది అనుకోవాలా. శక్తి వచ్చిందంటే అమ్మవారి దగ్గరికి వచ్చిందని. అంతేగాని ఇంతకుముందు అనుకున్నాం అప్పుడు రాని వాళ్ళకి ఎవరికైనా మనకు శక్తి తగ్గితే శివుడు తగ్గాడు విష్ణువు తగ్గాడు అనుకోకూడదు. శక్తి తగ్గిందంటే అమ్మవారి కటాక్షం మన మీద తగ్గిందని, శక్తి వచ్చిందంటే అమ్మవారు మనకు శక్తినిచ్చిందని చెప్పి అనుకుంటూ ఈరోజు ఇంతవరకు అనుకున్నాం. ఎందుకంటే మహిషాసుర మర్దని అయిన తర్వాత ఎవరన్నా మీకు వచ్చుంటే ఐహిరినందని నోటికి నాకు రాదు, వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు కావాలంటే. ఎందుకంటే మహిషాసుర మర్దని జరిగిన స్తోత్రం కాబట్టి మీరు ఎవరికైనా అది వచ్చుంటే చెప్పవండి, ఒక 5 నిమిషాలు మీకు అందిస్తున్నాం. ఎవరికైనా స్తోత్రం చెప్పగలిగిన వాళ్ళు పాడండి అమ్మా.